10వ తరగతితో చదువాపేసిన ఓ కుర్రాడు ఇప్పుడు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఏం మాయ చేశారో ఏం మంత్రం వేశాడో తెలియదు కానీ అవార్డులకే అసూయ పుట్టేలా అగ్రదర్శకుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన మరెవరో కాదు, అచ్చమైన తెలుగువాడు. ఆయనే శ్రీనివాస్ మోహన్. విజువల్ ఎఫెక్ట్స్కు గురువుగా పిలుచుకునే శ్రీనివాస్ మోహన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు అభినందనలు సార్ ఈటీవీ తరపున. సార్, బాహుబలి విజయాన్ని మీరు అసలు ఎలా ఆస్వాదిస్తున్నారు ఏంటి? అంటే బాహుబలి ఇంతదిగా సక్సెస్ అవుద్దని అసలు మాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి అనుకోలేదు. కాకపోతే తెలుగులో మనం రాజమౌళి గారికి తెలుసు అది ఆయన సక్సెస్ అదంతా. సో దాని వరకు బాగుంటుంది అనుకున్నాం. ఈవెన్ తమిళ్లో కూడా ఇది అవుతుందని. కానీ హిందీలో నేషనల్ లెవెల్లో ఇంతదిగా అవుతుందనేది మేము ఎదురు చూడలేదు. బాహుబలిని చూసిన ప్రతి ప్రేక్షకుడు రాజమౌళి గారిని పొగుడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ వాటిని చూసి శ్రీనివాస్ మోహన్ గారు ఎంతగా చేశారు, అసలు వీరు ఎలా చేశారు, ఈ చిత్రానికి ఎలా కష్టపడ్డారో అని అడుగుతున్నారు. దీని వెనకాల మీ కృషి ఎలా ఉంది? ఇది జనరల్గా విజువల్ ఎఫెక్ట్స్ అంటే మొత్తం నాకే ఇది కాదండి. నా వెనకాల టోటల్గా ఒక 16 కంపెనీస్ ఉన్నాయి, 16 స్టూడియోస్. ఈ స్టూడియోస్ మోస్ట్లీ మేజర్ అన్నీ అంటే ఎక్సెప్ట్ ఒక మూడు స్టూడియోస్ తప్పితే మిగతా అన్నీ ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో ఉండే స్టూడియోస్. వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉందండి. ఈ వాటర్ ఫాల్ సీక్వెన్స్లో అది వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ సీక్వెన్స్. అది వచ్చి మొక్కుటా అని చెప్పి ఒక స్టూడియో వాళ్ళు చేసింది, హైదరాబాద్లో ఉన్నది. ఆ తర్వాత ఓవరాల్ డిజైనింగ్, లాట్ ఆఫ్ డిజైనింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ అవన్నీ వచ్చి మనకి ఫైర్ఫ్లై అని చెప్పి ఒక స్టూడియో ఉంది. సో అది హైదరాబాద్ బేస్డ్ స్టూడియో. సో అది చేశారు. ఆ తర్వాత సమ్ ఆఫ్ ద వార్ సీక్వెన్స్ అవి ఇక్కడ చేశారు. సమ్ వార్లో చైనాలో కొన్ని చేసాం, బట్ చైనాలో చేసినా కూడా ఫైనల్ ఫినిషింగ్ అంతా మళ్ళీ ఇక్కడ ఒక టీమ్ సెటప్ చేసి ఇక్కడ చేసాం. ప్రసాద్ ఈఎఫ్ఎక్స్ అని చెప్పి ఒక కంపెనీ, హైదరాబాద్ కంపెనీ. దాంట్లో వార్లో ముందులుండే సీక్వెన్స్, తర్వాత ఉండే సీక్వెన్స్. ఇట్స్ టోటలీ ఆల్మోస్ట్ లైక్ మన 16 స్టూడియోస్ కలిసి చేసిన అవుట్పుట్. సో దీంట్లో నా రోల్ ఏంటంటే, సో మెయిన్లీ డైరెక్టర్ గారికి ఉండే విజన్ని దాన్ని నేను అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఏ టీంలో ఎవరెవరి దగ్గర ఎలాగా ఇది ఉంటుందో సో దాన్ని తీసుకొని అదొక దాని విజన్ని కరెక్ట్గా ఫైనల్గా స్క్రీన్ పైన తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. బాహుబలి పతాక సన్నివేశాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్తో చిత్రీకరించి ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్తో మిక్స్ చేసినట్టు వాళ్ళు దాన్ని ఎలా చేశారు ఏంటి? మేజర్ సీక్వెన్స్లో చూస్తే ఇది వార్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. అదేంటంటే ఆయన టోటల్గా ఆల్మోస్ట్ 25 మినిట్స్. ఇట్స్ అ లాంగర్ సీక్వెన్స్ అనమాట. సో అది అంత సీక్వెన్స్లో చూస్తే ఆల్మోస్ట్ 25,000 మన మహేష్మతి ప్లస్ 1 lakh మహేష్మతి అంతమంది కలిసి వచ్చేది. కాకపోతే దాంట్లో అంతమందిని మనం వచ్చి ప్రాక్టికల్గా షూట్ చేయలేం. సో మనకు నార్మల్గా షూటింగ్ లొకేషన్లో 2,000 పీపుల్ని పెట్టి మ్యాక్సిమం పెట్టి షూట్ చేసింది. సో దాంట్లో మిగతా 2,000 కాకుండా మిగతా వెనకాల కనపడే లక్షల ఒక లక్ష, ఇది తర్వాత ఈ 25 వీళ్ళందరూ కూడా మొత్తం డిజిటల్లో క్రియేట్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అసలు న్యాచురాలిటీ దెబ్బతింటుంది అన్న సందర్భం ఏదైనా మీకు అనిపించిందా సార్? జనరల్గా విజువల్ ఎఫెక్ట్స్ సక్సెస్ ఏంటంటే, ఇప్పుడు సినిమా చూసినంత ఎక్కడ కూడా వాళ్ళు అది విజువల్ ఎఫెక్ట్స్ లేదు, అది జనరల్గా రియల్గా ఉందనేది బిలీవబిలిటీ వస్తే కనుక అంతకంటే విజువల్ ఎఫెక్ట్స్ సక్సెస్ లేదు. సో జనరల్గా ఈ సీక్వెన్స్ మేము డిజైన్ చేసినప్పుడు లైక్ మన బైసన్ సీక్వెన్స్, బైసన్ వచ్చినప్పుడు, తర్వాత ఈ అవలాంచ్ అదే స్నో వచ్చిన రావటం, తర్వాత వార్ సీక్వెన్స్, వాటర్ ఫాల్, ఇవన్నీ కూడా వినో అది అన్నీ కూడా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్లోనే చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ మన గ్రీన్ స్క్రీన్లో చేసింది. కానీ ఆడియన్స్ వచ్చి దాంట్లో 1% కూడా అది విజువల్ ఎఫెక్ట్స్ అని అంటే అది అన్యాచురల్గా ఉందని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఉండే ప్రజెంట్ సీక్వెన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో బయటకు వస్తే దాని స్టోరీలో నుంచి రాకుండా సో వాళ్ళు కంటిన్యూస్గా స్టోరీలో అలాగే ఉండగలిగేట్టు మా టెక్నాలజీ విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ చేసి చేయటం అనేది ఈ సినిమాలో సక్సెస్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అంత బాగా వస్తుంది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ బాగా రావడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఎలా ఉంది? డెఫినెట్గా మన దగ్గర ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనకు రోబో చేసినప్పుడు కానీ ఇవన్నీ అన్నిట్లో కూడా టెక్నాలజీ కాదు, మెయిన్గా టాలెంట్ వైజ్ వీ హ్యావ్ ఆర్టిస్ట్, చాలా మంచి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అంటే లైక్ గుడ్ ఆర్టిస్ట్, లైక్ స్కల్ప్చర్స్ కానీ లేకపోతే టాలెంటెడ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే బడ్జెట్ అనేది మనకు సరిపోలే కరెక్ట్గా దాన్ని ప్రూవ్ చేయడానికి వాటికి. సో దానికి మనకి ఇప్పుడు బాహుబలి అనేది
మనకుండే బడ్జెట్లో కరెక్ట్గా అందరూ టాలెంట్ని ఉపయోగించి వీఆర్ ఏబుల్ టు గెట్ ద గుడ్ క్వాలిటీ అవుట్పుట్. సార్ ఇకపోతే మీరు ఎక్కువగా శంకర్ గారితో సినిమాలు తీయటం జరిగింది. తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటా రాజమౌళి గారితో చేశారు. రాజమౌళి గారితో పనిచేయటం మీకు ఎలా అనిపించింది? అంటే రాజమౌళి గారు ఈ బాహుబలి స్టోరీ చెప్పడానికి పిలిచినప్పుడు నాకు ఆల్రెడీ ముందులో ఆయన గురించి తెలంగాణ వాళ్ళు ఉంటారు. అంటే మగధీర తర్వాత ఈగ ఈ రెండు ఆయన చేశారు. దాంట్లో ఎందుకంటే ఆ రెండు చెప్తున్నానంటే విజువల్ ఎఫెక్ట్స్లో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నాకు ఈ బాహుబలిలో స్టార్ట్ చేయటం ఇది అనేది చాలా కంఫర్టబుల్గా అయింది. రెండు కంపారిజన్లో అలా చూసుకుంటే ఇద్దరు వెరీ గుడ్ విజనరీ పీపుల్, ఇద్దరు గుడ్ డైరెక్టర్స్. మీకు రోబో చిత్రంతో ఎన్నో పురస్కారాలు దక్కాయి. దాన్ని చూసి ఐ చిత్రానికి చాలా కష్టపడ్డారు. కానీ ఐ అనుకున్నంత సక్సెస్ కాలేదు, మీకు అనుకున్నంత రాలేదు. ఎందుకు జరిగిందంటారు అలా? ఐ అనేది నాకు తెలిసినంత వరకు విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ గురించి నేను మాట్లాడితే మేము చేసిన విజువల్ ఎఫెక్ట్స్ వరకు ఐ థింక్ చాలామందికి నచ్చింది. బట్ యాజ్ ఎ స్టోరీ ప్రకారం ఇప్పుడు తమిళనాడులో అసలు విపరీతమైన సక్సెస్ అది. సో బాహుబలి ముగింపు భాగానికి మీరు ఎలా కష్టపడుతున్నారు? ఆల్మోస్ట్ 40% షూటింగ్ అయిపోయింది. దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా 40% చేసాం. సో నెక్స్ట్ వచ్చి ఐ థింక్ సెప్టెంబర్ ఎండ్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. అది రిలీజ్ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి టైంకే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మీరు అసలు తెలుగులో ఎక్కడ వారు అన్నది మా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ప్రశ్న. మీరు ఎక్కడ, ఏంటి మీ కుటుంబ నేపథ్యం? నేను పుట్టింది పెరిగిందంతా విజయవాడ అండి. విజయవాడ కృష్ణలంకలో మొత్తం అక్కడే పెరిగింది. లైక్ 97 వరకు నేను విజయవాడలో ఉన్నాను. సో అక్కడ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసి దాని నుంచి యానిమేషన్ నేర్చుకుంటానికి చెన్నై వెళ్ళి అక్కడ చెన్నైలో ఒక 1 month యానిమేషన్ నేర్చుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్లోకి స్టార్ట్ అయ్యి ఇంకా ఆ తర్వాత మొత్తం శంకర్ గారి పరిచయంలో ఇప్పుడు ఫస్ట్ శివాజీ బాయ్స్ నుంచి శివాజీ అండ్ రజనీ గారు తెల్లగా అయ్యేది అక్కడనే ఇంకా అంతే. తర్వాత అపరిచితుడు, రోబో అలాగా వచ్చి ఇప్పుడు మన బాహుబలి. విజువల్ ఎఫెక్ట్స్ రంగానికి ఇప్పుడు కొత్తగా చాలామంది యువత వస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఇప్పుడు మనకు ఒక సింగర్ అవ్వాలంటే అందరూ అవ్వలేరు, వాళ్ళకి ఒక స్పార్క్ ఉండాలి వాళ్ళకి. సో అలాగే మన విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ కూడా ఎనీబడి విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ అవ్వలేరు. వాళ్ళకి దే షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్టిక్ స్కిల్స్, సో వెరీ గుడ్ అబ్జర్వేషన్ స్కిల్స్. సో ఇవన్నీ ఉంటేనే, అంతేగాని వెళ్ళి ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకొని ఇలాగా ఆపరేషన్ నేర్చుకొని తీసుకొస్తే దే కెనాట్ షైన్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్. ఆస్కార్ అవార్డుకు ఈ సినిమా చేరువ కాబోతుందని మీరు అనుకుంటున్నారా? ఆస్కార్ అనేది టోటల్గా వేరే. ఇప్పుడు హాలీవుడ్ అది వచ్చి హాలీవుడ్ దాంట్లో ఒక ఇది దానికి దీనికి మనకి, ఎందుకంటే మనం వర్క్ చేసింది ఇండియన్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ స్టాండర్డ్. సో ఆస్కార్కి అదే ఇంగ్లీష్ ఫిల్మ్ మీరు చేస్తే అప్పుడు ఆస్కార్ అని అనుకోవచ్చు. మనం తీసింది ఇండియన్ సినిమా, మన ఇండియన్ ఆడియన్స్. ఆస్కార్ అంటే ఎలా అంటే ఇప్పుడు మాకందరికీ ఆల్మోస్ట్ మన ఇండియాలో పెద్ద అవార్డు వచ్చినట్టే. ఎందుకంటే ఇంతమంది రికగ్నైజేషన్, ఇంతమంది అంటే ఆడియన్స్ చూసే ఇచ్చే వాల్యూనే మాకు అవార్డ్స్. బాహుబలి 2 ఇంకా ఎలా ఉండబోతుంది ఫస్ట్ హాఫ్? అది ఆబ్వియస్గా ఇప్పుడు ఇంత ఇది వచ్చి ఇంత ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది మేము అనుకున్న ఫస్ట్ దానికంటే. సో ఆబ్వియస్గా నెక్స్ట్ పార్ట్ వచ్చి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ చేసేటట్టు. మీకు అందరికీ మన డైరెక్టర్ గారి గురించి తెలిసిందే, ఆయన ఇంత ఇదిగా ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇదికి ఇంకా అంత దానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. మొదటి భాగం చూసిన తర్వాత రాజమౌళి గారు మీకు ఏం చెప్తారు? విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంది తన అభిప్రాయం? ప్రేమ్ ఇట్స్ లైక్ అది ఎలా ఉంటుందంటే మాకే కొంచెం గిల్టీగా ఉంది. ఏంటంటే మేము ఆయన చెప్పిన దానికి మేము ఒక విజువల్ ఎఫెక్ట్స్లో 70% మేము తీసుకురాగలిగాం. ఎందుకంటే ఆయన అందరి మైండ్లో ఆయనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఆయన ఒక్క డైరెక్టర్ గారిని మేము సాటిస్ఫై చేయగలిగితే మొత్తం అంతా హోల్ వరల్డ్ మాకు సాటిస్ఫై అయినట్టే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ ఫర్ అస్. దట్ ఈస్ అ పెద్ద అవార్డ్ మాకు. డైరెక్టర్ గారు ఇలా కాల్ చేసి మమ్మల్ని ఇచ్చేయటం అనేది అంతకంటే ఇంక వేరే ఏం లేదు. మేము అందరం ఏం చేసేది ఇంకా ఆయన విజన్ కన్వర్ట్ చేయడానికి మేము ఉన్నాను. సో ఇలాంటి రికగ్నైజ్ వచ్చేపాటికి ఇంకా నేను అందరికీ మా విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అందరికి కాల్ చేసి ఎలా ఆయన చెప్పారు అనగానే ఇక అందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంకరేజ్మెంట్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది రాజమౌళి గారితో శభాష్ అనిపించుకున్న విజువల్ ఎఫెక్ట్స్ వీరుడు, మహాధీరుడైనటువంటి శ్రీనివాస్ మోహన్ గారి అభిప్రాయం. భవిష్యత్తులోనూ తెలుగు చిత్ర పరిశ్రమకు మరిన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా
తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్తున్నారు.